సి విటమిన్ పుష్కలంగా దొరికే ఉసిరికాయలండి. ఇవి ఎండాకాలంలో దొరుకుతుంటాయి కదా. అలా దొరికినప్పుడు మనం చక్కగా ఈ మురబ్బా చేసి పెట్టుకుంటే, ఉసిరికాయ మురబ్బా మనకు శరీరానికి, జుట్టుకి అన్ని విధాలుగా చాలా మంచిదండి. చూడండి ఎలా చేశానో. ముందుగా కొన్ని ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని వాటన్ని ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ ఘాట్లు పెట్టుకోవడం ఎందుకంటే అందులో ఉన్న చేదు పోవడానికి. ఇలా ఘాట్లు పెట్టేసుకొని దీన్ని ఒక 3-4 సార్లు కొద్దిసేపు నాననిచ్చి శుభ్రంగా కడిగేయాలి, ఒక 2-3 సార్లు. తర్వాత వీటిని శుభ్రంగా తుడిచేసి ఒక గిన్నెలో ఆవిరి మీద ఉడికించుకోవాలి. నేనేం చేశానంటే వీటిని ఒక గిన్నెలో కొద్దిగా వేరే చిన్న వాటి మూత బోర్లి చేసి వాటి మీద ఉసిరికాయలు వేసి కింద అడుగున నీళ్లు వేశాను. అది ఒక 10 నిమిషాలు వేసరికల్లా ముక్కలు కొద్దిగా ఉసిరికాయలంతా కూడా కొద్దిగా మెత్తబడ్డాయి. ఇలా మెత్తబడ్డాక తీసేంటే మనం కొద్దిగా బెల్లము, కొద్దిగా షుగరు మీ ఇష్టం. ఒకవేళ వేసుకోవాలనుకుంటే అచ్చంగా బెల్లం అన్న వేసుకోవచ్చు, లేకపోతే ఉత్తిగా షుగర్ అన్న వేసుకోవచ్చు. అంటే దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసి సరిపడా కొద్దిగా జ్యూస్ కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి. ఈ మెత్తబడిన ఉసిరికాయలు వేసేసి దాన్ని నెమ్మదిగా సిమ్లో ఉడికించాలి. చూడండి కలర్ మారుతుంది చక్కగా. ఎప్పుడైతే గోల్డ్ కలర్లోకి మారుతుందో అప్పుడు దించేసుకొని దీన్ని చల్లబడ్డాక, పూర్తిగా చల్లారాక అప్పుడు నెక్స్ట్ డే, ముందు రోజు కాదు, ఆ రోజు చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే ఒక మంచి గాలి ఆడకుండా ఉండే బాటిల్లో మీరు ఫ్రీజర్ చేసి పెట్టుకుంటే మీకు చాలా సంవత్సరం పాటు ఉంటుంది. మనకు సి విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది. చూడండి ఇదిగో ఎంత బాగుంది చూడండి. ఇంకా మీకు జ్యూస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ జ్యూస్ వేసుకోండి. ఇది కూడా గట్టి పాకం వద్దండి, కొద్దిగా పల్చా పాకం అయితేనే ఇంకా ఉన్న జ్యూస్ కూడా అది పీల్చేసుకొని ఇంకా స్వీట్నెస్ వస్తుంది. ఇది ఉసిరికాయలు దొరికేటప్పుడు మనం ఇలా చేసుకోవడం చాలా శ్రేయస్కరం. మీరు కూడా ప్రయత్నం చేయండి.